హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజైతే మా ఇంటి పక్కన పిన్ని వాళ్ళు అంకమ్మ కొలుపునైతే చేసుకుంటున్నారు. ఇది మన తెలంగాణలో సంస్కృతి సాంప్రదాయాల్లో ఇదొక పండగ. ఇదైతే పంబాల కమ్యూనిటీ వాళ్ళైతే చేస్తారు ఎస్సీలో. ఆ కొలుపు ఎట్లుంటదో ఏమేం చేస్తారో అవన్నీ మీకు ఈ వీడియో ద్వారా చూపెడతాను. ఫస్ట్ అయితే కడప తెచ్చిళ్ళు. తర్వాతకు పాలపొరక తెచ్చిళ్ళు. ఇప్పుడు వాటర్ తెస్తాళ్ళు. మనం గిట్లా కూరలు ఎట్లా చేసుకుంటామో అట్లా ఇప్పుడు వాకిలైతే వాటర్ తెస్తుళ్ళు. ఈ కొలుపు అనేది లైక్ పెళ్లి ఎట్లా చేసుకుంటారో అంకమ్మ దేవర పెళ్లి అట్లా అయితది. ఇది అయిపోయిన తర్వాతకి ఆకిలి దేవరాన్ని మళ్ళీ చేస్తారంట. దానికోసం ముగ్గులేస్తాళ్ళు ఆకిట్లో అలికి. ఇది అయిపోయిన తర్వాత ఇంకో ఇప్పుడైతే ఆకిలి దేవారాధన అయితే చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు మేకను రేపు కోస్తారు బలిచ్చేటప్పుడులే కానీ ఇప్పుడు కోళ్ళను పెట్టి కొరుకు పడతారు. ఇట్లా కోరికలు ఏమి అది ఓకే అంటే ఆ కోడిని కోసుకొని మళ్ళీ అది తిని మళ్ళీ కోడిని అయితే ఇట్లా కొరుకు పట్టిస్తారు. ఈ కోడిని వండుకొని తిని మళ్ళీ ఆ ప్లేట్లను కడుక్కొని ఇవన్నీ లేకుండా మళ్ళీ ఊడ్చి మళ్ళీ స్నానాలు చేసి అలిగేసి తర్వాతకి పుట్టమట్టుకు వెళ్తారు. ఇప్పుడైతే పుట్టమట్టుకు వెళ్తున్నారు. మా ఊరికి దగ్గర ఎక్కడ పుట్టున్నదో అక్కడికి వెళ్తారు. చూడండి అక్కడ పాట పాడతారు. అది మీకు చూపెడతాను. బంగారాల మీద దేవి అడిగడి లోపల తరలి వచ్చినవమ్మ. ఏ చూసినవా నీ పుట్ట బంగారాల మీద వేసినటువంటి రాజ్యం కానీ రాజ్యంలో పట్నం కానీ పట్నం దాటిన మాట. ఏ చూసినవా ఈ నాటి గడియ లోపల ఇటువంటి రాజ్యం మీద తరలి వచ్చి కనుక పుట్టను చూసి కనుక పుట్టను శుద్ధి చేసి పేర్లు చెప్పి గనుక ఇక చూసినవా అటువంటి పుట్ట లోపల ఎవరున్నారాట. ఇక చూసినవా ఐదు తలల కోడె నాగన్నారా. ఆ 7 కరణాల పుట్ట లోపల దేవుడు. ఇక చూసినవా 5 సిరుసుల కోడె నాగన్న కూర్చొని ఉన్నాడు ఆనాటి రోజున. ఓ కోడె నాగన్న శనార్థి దేవ నీకు నాటి గడియ లోపల నీకు శనార్థయ్యో. చూసినటువంటి కోడి నాగన్న ఏ తీరుగున్నాడాట. మధ్యల నాగు పడి అయిపోయిన నాగు బాబు.
నుంచి వచ్చేటప్పుడు ఏ నర దిష్టి ఏం పడద్దని 3 బజార్ల కాడ గుడ్డును నిమ్మకాయ తిప్పి ఇట్లా వేసుకుంటూ వస్తారు. ఎక్కడ 3 బజార్లు ఉన్నాయో అక్కడక్కడ ఇప్పుడు ఇక అమ్మవార్లు వస్తాయి చూడండి. వెయిట్ అండ్ సీ ఎంటర్టైన్మెంట్. 6 కోట్ల ఎలక జనార్ది 3 కోట్ల మునాల జనార్ది 30 కోట్ల దేవాన దేవుళ్ళకు జనార్ది ఏడ ఉన్నారు, ఏ కొండల్లో ఉన్నారో, ఏ కోణంలో ఉన్నారో, ఎటువంటి రాజ్యాల మీద ఉన్నారో గాని దిగిరా దేవుళ్ళారే అవుతున్నదయ్యో. ఇక చూసినావా ఈనాటి గడియ లోపల మిమ్మల్ని కొలిసేపమ్మాల బయళ్ళ వాడిని తలవంగని నే పిలువంగని నే కొలిసేవాడిని నేనే తెలిసేవాడిని నేనే చూసినావా. సత్యంగల్ల దేవల్ల అయితే ఈనాటి రోజున నా ముందు ఆటలు ఆడాలి, పాటలు పాడాలి. ఈనాటి రోజున
వాళ్ళ కుండలు ఉంటాయి, ఆ కుండల దగ్గర పెట్టి పుట్టమన్నంతా అక్కడ పెట్టి అన్ని వాళ్ళని హారతి తీసుకొని మళ్ళీ బయటికి వెళ్ళి ఇప్పుడంట బోనం బియ్యం కొలుసుడు కోసం కుండనైతే కుండకు పసుపు కుంకుమ పెట్టి రెడీ చేస్తుండ్రు. ఇంటికి వెళ్ళి వచ్చి ఆడబిడ్డలు గిట్లా అందరు వచ్చి కోడళ్ళు అక్కడ బియ్యం కొలుసులంటే అట్లా కొలుస్తారంట. బొట్లు పెట్టి ఇవన్నీ పెట్టి తర్వాత ఇట్లా కొలుస్తారు. కొలిసిన తర్వాత ఇప్పుడు కొలుపు అంటే కొలుపు కదా, ఈ బియ్యం కొలుసుడు కూడా ఇప్పుడు మెయిన్ ఏజెంట్ బోనం కుండనే ఇక్కడికి వస్తుంది, అందుకే ఆ బియ్యం రెడీ చేస్తారు. చాలాసేపు ఇప్పుడు కూడా ఒక పాట పాడతారు. ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు అక్కడ ఒక పట్నం లాగా ఇట్లా వేసింది ఎల్లో కలర్ పసుపుతోని. ఇప్పుడు దాన్ని దంచుతారంట. చూడండి, పట్నంతో దంచుతారు. ఇప్పుడు మనం ఇట్లా పసుపు దంచినట్టు అట్లా దంచుతారు. బియ్యాన్ని అయితే ఈ విధంగా కొలుస్తారు. చూడండి, నేను జూమ్ పెట్టి చూపెడుతున్నాను. అట్లా కొలిసి మళ్ళీ పెడతారు. కుండను మళ్ళీ తీసి మళ్ళీ బియ్యం కనుక ఏమి చేసిరన్నా, ముగ్గురు అన్నదమ్ములు నలుగురు అన్నదమ్ములు ఏకాస్తులై నాటి రోజున అది చెయ్యి రోజు చేసి చెయ్యి రోగలు గాయించి చూసినావా, అది చెయ్యి రోజు చేసి మోసేయి రోగలు చేసి కనుక అటువంటి బియ్యాలను కనుక దంచి వడ్లను కనుక వాళ్ళ నాటి అంకమ్మ వారు అంటే వేరే. చూడండి, కుండలు పట్నం ఇవన్నీ వేసిళ్ళు. ఇప్పుడు ఇంకా చూడండి తల్లి లగ్గాల మీద ఏ విధంగా పడుతున్నాయి ఆట చూసినావా భగవంతుడా.
చూసినావా నీ వాళ్ళు పట్టిన వాళ్ళు కూడా అదే విధంగా ఎట్లా పట్టి అట్లా పడక మాకు పైసలు పడాలి. కొలుపు గెలిచిన పంబాల వారికి వాళ్ళ ఆడపిల్లలు చూసినావా తల్లి పేరు చెప్పి కనుక 10,000 పొగడుతలలో పాట. తల్లి పేరు చెప్పి కనుక ఎవరిని అది చేస్తున్నాడాట పంచ పాండవులను తెలిసిండు దేవుడు 6 కోట్ల 7 తెలిసి 3 కోట్ల 3 తెలిసి 30 కోట్ల దేవాల దేవుళ్ళను తెలిసిరా 6 కోట్ల 7 తెలుసుకొని 3 కోట్ల 3 తెలుసుకొని 30 కోట్ల దేవాల దేవుళ్ళను తెలుసుకొని పంచ పాండవుల పేరు మీద కనుక 10,016 వసుకు తెప్పించి కాయి కానుకలేసి పట్టు పిత్తం రాలిచ్చి చేరు బంగారు కలియాలు చేతుల్లో తొడిగిందమ్మ కటుకూరి లచ్చయ్య కసుకు కటుకూరి కనుక లక్ష్మయ్య వారి సంస్థానం అందు ఇక చూసిన భగవంతుడా వారి వారు ఎంతమంది పంపు వారు ఎంతమంది ఉన్న వాళ్ళు ఎంతమంది కానీ లేని వాళ్ళు ఎంతమంది కానీ ఎక్కడ ఉన్న ఏ రాజ్యాన ఉన్న ఎటువంటి దేశాల మీద ఉన్న ఎటువంటి పట్టణాల మీద ఉన్న సుఖ సంతోషాలతోటి వాడు తిన్నాడు ఈనాడి గడియ లోపల కటుకూరి లక్ష్మయ్య వారి సంస్థానం అందు వీడియో మీకు నచ్చితే కనుక మీ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.